మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ఒక మంత్రిగా మొట్టమొదటిగా అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చాను. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ఇంకా చెప్పాలంటే ఈ భిక్ష పెట్టిన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఉమ్మడి కడప జిల్లాలో నాకు ఇంత ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ అవకాశం అయితే అతి తక్కువ వయసులో నా మీద తెలుగుదేశం పార్టీ పెద్దలు పెట్టారో అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కడప జిల్లా అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కడప జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో తీసుకొని రావాలో మా పెద్దలు ముఖ్యమంత్రి గారితో చర్చించి, నిధులైతేనేం, సంక్షేమ పథకాలైతేనేం, అభివృద్ధి పరంగా నా వంతు నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్నో ఆకృత్యాలు, ఆగడాలు చూశారు ఈ రాష్ట్రంలో. అవి మరొకసారి పునరావృతం కాకుండా ప్రజలు ఒక పెద్ద అవకాశాన్ని, బాధ్యతను మా పైన పెట్టారు. ఎంతో అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన 4వసారి ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం. ఎందుకంటే 5 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడింది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు మనందరికీ ఒక సువర్ణ అవకాశం వచ్చింది. మన బిడ్డలకైతేనేం, కార్మికులకైతేనేం, కర్షకులకైతేనేం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 5 సంవత్సరాల్లో మన ఉమ్మడి జిల్లాని ముందుండి నడిపిస్తాము. అలాగే ఏ విధమైన అభివృద్ధికి నోచుకొని మా రాయచోటి నియోజకవర్గాన్ని కూడా దూరదృష్టిలో పెట్టుకొని నిధుల పరంగా ముందుండి, అలాగే మాకు ఓట్లేసిన ప్రజలకు వాళ్ళు రుణం తీర్చుకునే దానికి అవకాశం వచ్చింది. కాబట్టి అన్ని విధాలా అందుబాటులో ఉండి నెలకు 20 రోజులు జిల్లాలోనే ఉండి అభివృద్ధికి అయితేనేం, ప్రజలకి చిన్న చిన్న సమస్యలకు కూడా నా వంతుగా నేను సాయం చేసేదానికి సిద్ధంగా ఉండానని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి మీ అందరి ముందర చెప్తున్నా.